నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాశివుడిని ఆదిదేవుడు, నిర్గుణ నిరాకార నిరామయుడు అని చెప్తూ ఉంటారు. హిందువుల అతి పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఆలయాల్లో ఈశ్వరుడికి విశేష పూజలు చేస్తూ ఉంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చేది మహాశివరాత్రి. ఈ పర్వదినం పేర్కొని విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు బోలా శంకరుణ్ణి లింగ రూపంలో పూజించి ఉపవాస దీక్ష చేసి జాగరణ చేస్తారు. అసలు ఈ శివరాత్రి మహాశివరాత్రి అని ఎందుకు అంటారో తెలుసుకోవాలంటే శివ పురాణంలోని శివరాత్రి కథని చెప్పాలి. అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువు యొక్క యుద్ధం నుంచి మొదలైంది. ఒకనాడు బ్రహ్మ విష్ణు లోకానికి వెళ్తాడు. బ్రహ్మ రాకని గమనించి కూడా విష్ణువు నిద్ర లేవకుండా అలానే ఉంటాడు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు, నేను అన్నింటిలో పెద్దవాడిని, నేను సృష్టికర్తని, నేను నీకంటే చాలా ఉన్నతుడిని అని చెప్తాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు, నా నాభి కమలం నుంచి పుట్టిన వాడివి నువ్వు నాకు చెప్పడం ఏమిటి అని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంటుంది. చివరికి ఇది ఒకరిపైన ఒకరు బాణాలు సంధించుకునేంత వరకు వెళుతుంది. విష్ణు మహేశ్వరకు బ్రహ్మ పాశు పతాస్త్రాన్ని సంధించగా వీళ్ళిద్దరి వల్ల వచ్చేటటువంటి ప్రళయాన్ని ముందుగానే ఊహించి దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించగా ఆ సదాశివుడు ఒక పొడవాటి అగ్నిగోళం రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవిస్తాడు. అగ్నిగోళం నుండి ఆకాశవాణి పలుకుతూ, ఎవరైతే మీ ఇరువురిలో ముందుగా నా ఆది అంత్య భాగాలను తెలుసుకుంటారో, అలా తెలుసుకుని ఎవరైతే ముందుకు వస్తారో ఉత్తములు, గొప్పవారు అని ఆకాశవాణి పలుకుతుంది. అది విన్న వెంటనే బ్రహ్మ అగ్నిగోళం పై భాగానికి వెళ్తాడు. చివరి భాగం తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణువు కిందకి వెళ్తాడు. దాని యొక్క మొదటి భాగం తెలుసుకోవడానికి ఇలా ఇద్దరు ప్రయాణం చేయగం ఎంతకీ కూడా ఆ స్తంభం యొక్క ఆది భాగము అంత్య భాగము కనపడలేదు. 5,000 సంవత్సరాల కాలం పాటు ప్రయాణించినా కూడా వారికి ఆది అంత్యాలలో తెలియలేదు. మహావిష్ణువు ఎంత దూరం ప్రయాణించినా కూడా ఆది భాగం తెలియకపోవడంతో ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. అయితే బ్రహ్మ ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో బ్రహ్మదేవునికి మొగలి పువ్వు కనిపిస్తుంది. ఆ మొగలి పువ్వుని బ్రహ్మ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా ఆ పువ్వు, నేను ఈ స్తంభం యొక్క చివరి భాగం నుంచి వస్తున్నాను అని చెప్తుంది. నువ్వు ప్రయాణం చేయడం మొదలుపెట్టి ఎంతకాలం అయింది అని బ్రహ్మదేవుడు అడగగా కొన్ని వేల సంవత్సరాలు దాటిపోయిందని మొగలి పువ్వు చెప్తుంది. అంత దూరం ప్రయాణం చేస్తే విష్ణువు చేతిలో ఓడిపోతానన్న భయంతో బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుతో, నువ్వు నా వెంట వచ్చి శ్రీ మహావిష్ణువు, నేను ఈ అగ్నిగోళం యొక్క అంచె భాగాన్ని చూశాను అని కోరుకుంటూ అది విన్న మొగలి పువ్వు అంగీకరిస్తుంది. అక్కడే బ్రహ్మదేవుడికి కామధేనువు కూడా కనిపిస్తుంది. దానిని కూడా సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. కామధేనువు కూడా అంగీకరిస్తుంది. ఇద్దరిని వెంట పెట్టుకుని బ్రహ్మ బయలుదేరిన చోటికి వస్తాడు. శ్రీ మహావిష్ణువు తాను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. బ్రహ్మదేవుడు, తాను ఈ అగ్నిగోళం యొక్క అన్నీ చూశాను, దానికి సాక్ష్యం మొగలి పువ్వు, ఆ కామధేనువు అని చెప్తాడు. మొగలి పువ్వు, అవును, బ్రహ్మదేవుడు అంత్యభాగాన్ని చూశాడు అని సాక్ష్యం చెప్తుంది. అవును అను తల ఆడించి కాదు అన్నట్లుగా అంతటా అగ్నిగోళ నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు బ్రహ్మతో, సృష్టికర్తవైన నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్తావా? ఇలా చేస్తే భక్తులు మనల్ని ఎలా నమ్ముతారు? అబద్ధం చెప్పావు కనుక ఆనాటి నుంచి నీవు పూజకు అర్హత లేని వాడివి. నీకు దేవాలయాలు, పూజలు నిషిద్ధం. అదేవిధంగా నీకు సాక్ష్యం చెప్పినందుకు గాను మొగలి పువ్వు ఈనాటి నుంచి పూజ అర్హతను కోల్పోయింది. కామధేనువు తలతో అబద్ధం చెప్పినప్పటికీ తోకతో నిజమే పలికినా కనుక తోక పుణ్యస్థలంగా మారుతుంది. శ్రీ మహావిష్ణువు నిజాయితీగా ఓటమిని అంగీకరించినందున అందుకుగాను నా పూజలు సగభాగం విష్ణువుకి చెందుతుంది. ఎవరైతే విష్ణువును పూజించి నన్ను పూజిస్తారో వారికి పూజలో పూర్తి ఫలితం ఉంటుంది. శివకేశవుల భేదం అనేది నేటి నుంచి ఉండదు అని ఆ సదాశివుడు శ్రీ మహావిష్ణువుకి భారము, బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చాడు. అలా ఉద్భవించినటువంటి అగ్నిగోళం ఆ తర్వాతి కాలంలో శివలింగం పూజలందుకుంటుంది అని పరమేశ్వరుడు చెప్తాడు. బ్రహ్మదేవుడు చేసిన తప్పును తెలుసుకుని ప్రార్థించగా యజ్ఞయాగాలలో నీకు సముచిత స్థానం ఉంటుంది అని పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి వరమిచ్చాడు. ఆ శివలింగ ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి కనుక శివరాత్రి పర్వదినాన శివలింగ అభిషేకాలు చేసిన వారికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.